ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తూ మరి కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య ప్రియులు శివారెడ్డి అన్న గారు ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. శివారెడ్డి అన్న. ప్రభువునందు ప్రియమైన చెట్టు వచ్చిన పెద్దలందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు స్తోత్రాలునైనా. ఇదిగో మా తండ్రి, మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినైనా ఉదయకాలములో అరుణోదయమున తండ్రి నేను మరి నీ సన్నిధిలో చేరి మా తండ్రి మరి ఈ కాన్ఫరెన్స్ లో మరి మా ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధిలో చేర్చి మా ప్రభా ఇలాగ నీ నామంలో కలుసుకొని మా తండ్రి మేము నిన్ను మహిమపరచటానికి నీ జ్ఞానాన్ని మేము పొందుకోవడానికి మా తండ్రి నీవు ఇచ్చిన ఈ అవకాశం కొరకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ ఉదయకాలములు నా తండ్రి చేరవచ్చిన వీళ్ళందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏనా తండ్రి, ఏనా పాట పాడేవారిని, వాక్యం చెప్పేవారిని, ఏనా తండ్రి మరి మా ప్రభువా నీవే నీ ఆత్మతో నింపండి, నడిపించినటువంటి నా తండ్రి అయినా మరి ప్రభుదాసులను కూడా మరి మా తండ్రి చక్కగా నడిపించడానికి నీ కృపను గ్రహించండి. ఈ కోడికి అంతటిలో మా తండ్రి నీవే మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి కోడికి ప్రారంభించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వీళ్ళు శివారెడ్డి అన్నకు ప్రేమ వందనాలు. మన మధ్య వెల్టూరు నుంచి ప్రభాకర్ ఉన్నారు. జాయిన్ అయ్యాను కాలేదు. మరి హైదరాబాద్ నుంచి రూఫస్ ఉన్నారు. ఒక పాట పాడి వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రమే. రూఫస్ అన్న వందనాలు. ప్రభునామంలో ఈ యొక్క ప్రాతకాల సమయంలో చేరించినటువంటి ప్రియులందరికీ యేసు ప్రభు యొక్క నామంలో నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనకందరికీ తెలిసినటువంటి పాట దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరమైనటువంటి పాట పాడుకుందాం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక ఘడియ ఇచ్చట గడుపుట మేలు, 1000 దినముల కంటేను, ఒక ఘడియ ఇచ్చట గడుపుట మేలు, 1000 దినముల కంటేను, దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అనవరతముని మహిమను పొగడా ఆత్మతో నింపుమయా,
ఆత్మతో సత్యముతో ఆరాధించగ మనసుతో అల్ఫావో మెగయు ఆత్మారూపుడవు ఆనందించగ నీ ఒడిలో అల్ఫావో మెగయు ఆత్మారూపుడవు ఆనందించగ నీ ఒడిలో దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధాత్ముని నీడలో పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునీల స్తుతించేదం మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం ప్రాణప్రియుడవు పదముల చేరి పానార్పణము చేతుము ప్రాణప్రియుడవు పదముల చేరి పానార్పణము చేతుము దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం ఒక ఘడియ ఇచ్చట గడుపుట మేలు వేయి దినముల కంటేను ఒక ఘడియ ఇచ్చట గడుపుట మేలు వేయి దినముల కంటేను దేవాని ఆవరణం. మంచిది, చక్కటి పాట పాడి ప్రభును మహిపరిచిన రూపస్ అన్నకు మరి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. మరి దినమున మన మధ్య దేవుని దాసులు చిరదాల అబ్రహం నారు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మన మధ్య ఉన్నారు వాక్య పరిచయ నిమిత్తము. మరి దేవుడు తన మహాకృప మనకు అనుగ్రహించి ఈ దినమున 4396 దినము చేరి వచ్చి ఉంటుండగా అన్న వాక్యం అందిస్తారు. అంతకుముందు పెద్దలు ఇజ్రాయేల్ అన్నగారు హైదరాబాద్ నుంచి ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహిమగల దేవ, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇవుగా ఇచ్చి ఈ ఉదయకాలమున మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఆయా గ్రామాలు, పట్టణాలు, ప్రదేశాల నుండి అయా ఈ జూమ్ యాప్ ద్వారా ఒక తాటిపైన మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించి గణపరిచి మయంపరిచే కృపను మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెట్కు మా నాయన, మా తండ్రి, ప్రారంభ ప్రార్థనలోను చక్కటి పాట ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. అదే రీతిగా మా నాయన ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దీనదాసుడు మా ప్రియుడు బర్నబాసును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన పనిని, పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబాన్ని దీవించండి. ఓడి చెరువులోని కార్యక్రమాన్ని బహుగా జరిగించి మహిమను పొందమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మటుకు మా నాయన, మా తండ్రి, మరి నాయన ఈ దినమున
వాక్యమును అందించడానికి మీరు ఏర్పాటు చేసిన నీ దినదాసుడు మా ప్రియుడు సరుదుల అబ్రహాం గారిని మా ముందుకు మీరు తీసుకొచ్చారు. ఆయన ద్వారా మీ అమూల్యమైన మాటలు మాట్లాడి నాయన మాకు కావలసిన సందేశాన్ని మీరు ఇచ్చి మా జీవితాలలో నాయన దిద్దుబాటును పురికొల్పును ఉద్యమం కలగజేసి మీరు మహిమను పొందండి. నీ దాసుని నాయన ఆత్మపూర్ణుడుగా చేసి మాకు కావలసిన సందేశాన్ని మీరు జరిగించండి. ఈ దినమున అధ్యక్షతను వహించి కార్యాన్ని జరిగిస్తున్న నీ దినదాసుడు మా ప్రియుడు మన ఆయన ప్రభుదాసనను బట్టి ఆయన పనిని పరిచర్యను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని ఆయన పరిచర్యను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ జూమ్ లో చేరిన ప్రతి ఒక్క దాసుని కుటుంబాన్ని వారందరిని దీవించి వారి అక్కల అవసరతలు తీర్చి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించి మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకుని నేను హెచ్చించి గణపరిచి మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబల హస్తాలకు అప్పచెప్పుకొని ఈ సమయంలో ఆయన ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్పి ఆ ముందున్న కార్యక్రమాన్ని అంతా మీరే క్రమముగా మర్యాదగా జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడు మా విమోచకుడు మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన పెద్దలు ఇశ్రాయేలులకు ప్రేమవందనాలు. ఈ సమయంలో మన మధ్య మరి దేవుని దాసులు చిరదాల అబ్రహాం అన్న గారు మన మధ్య ఉన్నారు. వాక్య పరిచర్య జరిగిస్తారు. 6 గంటల వరకు సమయం ఉంది. మరి వాక్య పరిచయం చేయాలని ముందున్న సమయాన్ని మీకు అప్పచెప్తున్నాం. వందనాలన్నా అబ్రహాం అన్న గారు. మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున 4396వ దినమున ఉదయకాలపు జూమ్ మీటింగ్ లో చేరువచ్చిన పిల్లలందరికీ, అధ్యక్షులుగా నడిపిస్తున్న పెద్దలు ప్రదర్శన గారికి, సహోదరులు ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని మనందరి ఆత్మీయ క్షేమం కొరకు నిర్వహిస్తున్న బన్నవాస్ గారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు. ఆలస్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తా ఉన్నా. జనవరి మాసంలో 13వ తారీఖు మీ అందరినీ మరొకసారి జూమ్ లో చూడడానికి, మీతో కలిసి సహవాసం చేయడానికి పరలోకమందున్న దేవుడు మరొక నూతన సంవత్సరంలో మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకై మరొకసారి నేను ప్రభువును స్తుతిస్తూ దేవుని కొనియాడుతా ఉన్నాను. నూతన సంవత్సరంలో నూతన బలం, నూతన శక్తి, నూతన అనుభవాలు దేవుడు తన ఆత్మ చేత మనకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. మన ధ్యానం కొరకు ఉదయకాల సమయంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాము. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకు సాగి వెళ్దాం.
హిజ్కియా ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువడం, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చాడు: లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. తర్వాత 16 వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోకి తీసుకుని రాగా, లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 14వ దినమున సమాప్తి చేసిరి. దేవుని ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. నూతన సంవత్సరంలో 13వ తారీఖున మాకు ప్రవేశమిచ్చి ఈ ప్రాతకాల సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మీ ప్రజలతో కలుసుకోవడానికి, సహవాసం చేయడానికి, మీ సందేశమును ఆలకించడానికి దేవా, మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం కొరకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు బిడలు చక్కగా పాటలు పాడి మీ నామానికి ఘనపరిచారు. స్తోత్రాలు. ఈ 4396వ దినం వరకు ఈ కాన్ఫరెన్స్ మీరు తీసుకొచ్చారు. స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భారభరితమైన పరిచయలో క్రమశిక్షణతో, కష్టముతో ప్రయాసపడుతున్న మీ దాసులు బర్నబాస్ గారిని, వారి బృందాన్ని కూడా దీవించమని, అనేక మంది పరిశుద్ధుల కొరకు, సంఘాల క్షేమం కొరకు రాబో కాలంలో బలపరిచి వాడుకోండి. నూతన సంవత్సరంలో ప్రతిదినం సందేశం అందిస్తున్న మీ దాసులందరినీ మీ ఆత్మతో నింపి మా అందరి కొరకు దీవెనకరంగా వాడుకుంటారని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉదయకాలము మీ దాసుని కనికరించి మీ శిలువ చాటున మరుగుపరచి బలపరుస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకున్నాము. రాజైన హిజ్కియాను గూర్చిన మాటలవి. దాదాపుగా మనలో ప్రతి ఒక్కరికి బైబిల్ పరిజ్ఞానం ఉంది. వాక్యాన్ని చదివేవాళ్ళమే, ధ్యానించేవారమే, బోధించేవారమే. కాబట్టి మనందరికీ తెలిసిన మాటలే జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ లేఖనములను మనకు జ్ఞాపకం చేసి మనల్ని ప్రోత్సహిస్తాడని మనం ఎరుగుదాం. ఈ మాటలు మనం గమనిస్తా ఉన్నప్పుడు, రాజు అయిన హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు ఏలెను. 3వ వచనంలో అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల అని చూస్తాం.
ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా చీలిన తర్వాత ఉత్తర దక్షిణ రాజ్యాలకు వేరువేరుగా రాజులయ్యారు. ఉత్తర రాజ్యములో, ఇశ్రాయేలు రాజ్యములో దాదాపుగా 20 మందికి అటు ఇటుగా రాజులు ఉన్నారు. దక్షిణ దేశంలో కూడా 20 మందికి అటు ఇటుగా రాజులు ఉన్నారు. అయితే ఇశ్రాయేలు దేశంలో ఉన్న రాజులలో ఎక్కువ మంది దుర్మార్గులు, భక్తిహీనులుగా మనకు కనపడతారు. అయితే యూదా రాజుల్లో ఉన్న ఎక్కువ మంది భక్తులుగా మనకు కనబడతారు. అదే సమయంలో కొందరు భక్తిహీనులు కూడా లేకపోలేదు. కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా అటు భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. కొందరు దేవుని పేరటే ఉంటారు కానీ దేవునిలాగా దేవుని కొరకు జీవించరు. మీరేమనుకోకపోతే ఇలా చెప్తే తప్పేం కదనిపిస్తుంది. సంఘాల్లోనే ఉంటారు కానీ పరిశుద్ధ పరిచర్యలో ఉంటారు కానీ ఆ పరిశుద్ధతకు వారికి చాలా దూరమా అన్నట్టు ఉంటది. వారి మాటల్లో మార్పు ఉండదు, వారి చూపుల్లో మార్పు ఉండదు, వారి క్రియల్లో మార్పు ఉండదు. వారుండే స్థలం మాత్రమే మారుతుంది కానీ వేష భాషలలో, వ్యవహార శైలిలో, బుద్ధిలో మార్పు ఉండదు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఇది సహజం. అయితే దేవుని బిడ్డలమైన మనము అలాంటి వారిని మాదిరిగా తీసుకోకుండా అలాంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉంటూ మన భక్తిని కాపాడుకుంటూ మనం ప్రభు కొరకు జీవించాలి. ఈ క్రమంలో హిజ్కియా రాజు గారి నాన్నగారు ఆహాజ్ గారు, ఆయన భయంకరమైన భక్తిహీనుడిగా మనకు కనబడతాడు. యూదా దేశం అంతా విగ్రహారాధనను బహుగా ప్రోత్సహించిన వాడు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ దేవాలయంలో నిషిద్ధమైన వస్తువులు నాటి యెహోవా మందిరపు తలుపులు మూసివేయించిన వాడు. దేవుని కోపానికి, దేవుని శిక్షకు గురైన వాడు ఈ ఆహాజు రాజు. అయితే ఆయన కుమారుడుగా పుట్టి పెరిగిన హిజ్కియా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయగా తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో మొదటి దినమున యెహోవా మందిరపు తలుపులు తెరచి యెహోవా మందిరములో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ కెద్రోను వాగులో ఎత్తి వేయించి దేవుని మందిరమును పరిశుద్ధపరచి ప్రతిష్ఠించి యెహోవాకు పండుగను ఆచరింపజేసి తన హయాంలో యూదా రాజ్యములో గొప్ప ఉజ్జీవానికి, ఉత్తేజానికి, ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. తాను వర్ధిల్లాడు, తన రాజ్యం కూడా వర్ధిల్లిందని చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఈ ఉదయకాలము మనకున్న సమయాన్ని బట్టి 2 తలంపులు మీకు జ్ఞాపకం. అందులో మొదటి తలంపు ఏంటంటే హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు అనే మాట, తన ఏలుబడి యందు అనే మాట. ఏలుట లేకపోతే ఏలుబడి చేయుట అనే మాట ఈ ఉదయకాలం మనం గమనిస్తాం. దేవుని గ్రంథమైన బైబిల్లో మనం గమనిస్తున్నప్పుడు చాలా మంది గురించి మాట ఉంటది. ఫలాని వారు ఫలానా సంవత్సరములో ఏలన ఆరంభించి ఇన్ని సంవత్సరములు ఏలారు, వారి తల్లి ఫలానా అని ప్రతి రాజు గురించి మనకు ఉంటది. అయితే ఇక్కడ భక్తిపరుడైన హిజ్కియాని గురించి కూడా మాటలు ఉన్నాయి. అందులో ఉన్న ఆత్మీయ భావాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వాస్తవానికి
ఏలికలు కావాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంట్లోనైనా, సమాజంలోనైనా, రాజకీయ పార్టీలోనైనా, లేకపోతే ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, సంఘములోనైనా నాయకులము కావాలి, ఏలికలము కావాలి, ఏలుబడి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటది. అయితే ఒక వ్యక్తి ఏలుబడి చేయాలంటే, ఏలిక కావాలంటే అంత ఆషామాష కాదు కదా, అంత సులభం కాదు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి ఎవరు ఏలుబడి చేస్తారు? హూ విల్ రూల్? ఏలికలు కావాలంటే, నాయకులు కావాలంటే, పరిపాలన చేసే స్థాయికి రావాలంటే ఏం చేయాలి? ఎలా చేస్తే ఏలుబడి చేస్తారు అన్న విషయాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యములో నుండి మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము చదువుకుంటే మనకు సహాయకరం. మొట్టమొదటిగా దేవుని గ్రంథములో సామెతల గ్రంథము 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తా ఉంటే అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. చాలా మంది నాయకులు కావాలని, పాలకులు కావాలని, ఏలికలు కావాలని సహజంగా ఆశపడతా ఉంటారు. అది తప్పు కూడా కాదు. అయితే దేవుడు నన్నైనా, నిన్నైనా ఏలికగా చేయాలంటే, నాయకుడిగా చేయాలంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన పనిలో శ్రద్ధ, దీనినే మరొక భాగంలో శ్రద్ధాభక్తులు లేకపోతే శ్రద్ధాసక్తులు అంటే శ్రద్ధతో, ఆసక్తితో చేయాలి. ఒకవేళ విద్యార్థులు పాల్గొంటే ఉదయకాలం ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అప్పగించిన చదువును శ్రద్ధగా చదవాలి, శ్రద్ధాసక్తులతో చదవాలి. ఒకవేళ ఉద్యోగులుంటే వారితో ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించిన ఉద్యోగంలో, కొలువులో శ్రద్ధ కనపరచాలి. ఏదో అలా వెళ్ళి ఇలా రావడం కాదు కానీ డిలిజెన్స్ ఇన్ యువర్ వర్క్. దేవుడు నీకు అప్పగించిన పనిలో శ్రద్ధ. ఒకవేళ సేవకులు, విశ్వాసులు, దేవుడు నీకు అప్పగించిన పనిలో శ్రద్ధ. వ్యాపారం, దేవుడు నీకు అప్పగించిన వ్యాపారంలో శ్రద్ధ. కొంతమంది సహోదరులు గృహిణులు ఉన్నారు. ఈ గృహ పరిపాలనలో, గృహ పరిచర్యలో శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి. శ్రద్ధ గల వారిని దేవుడు ఏలికలుగా చేస్తాడు. అయితే సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అని చూస్తాం. మరొక మాట ఉంటది, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండును. కొంతమంది గురించి మనం గమనిస్తా ఉన్నప్పుడు వారి వారి పనుల్లో చాలా చురుకుగా ఉంటారు కానీ దేవుని పనులు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, సరిగా పట్టించుకోరు. సొంత పనుల్లో కొంతమంది చాలా వేగంగా ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు, చాలా నమ్మకంగా హుషారుగా చేసుకుంటారు కానీ దేవుని పని దగ్గర నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం సరైంది కాదు. అందుకంటాడు ఇర్మియా గ్రంథం 48:10లో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. కొంతమంది చేస్తున్నారు కానీ పట్టి పట్టనట్లు
అశ్రద్ధగా, కేర్లెస్ గా చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది అన్న సంగతి ఉదయకాల జ్ఞాపిస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇన్ని ఏళ్ళు ఒకవేళ అశ్రద్ధగా ఉన్నారేమో, పట్టినట్టుగా ఉన్నారేమో. అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవా, నీవు నాకు అప్పగించిన పనిని నేను శ్రద్ధగా చేస్తాను. నేను శ్రద్ధగా చేస్తాను. నేను కష్టపడి చేస్తాను. నేను హృదయపూర్వకంగా చేస్తాను. ఒక మాట చూడండి. 31వ అధ్యాయంలో, దినవృత్తాంతంలో 31వ అధ్యాయంలో 21లో ఒక మాట ఉంటది. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. ద కింగ్ హెజ్కియా డిడ్ హోల్ హార్టెడ్లీ. ఎంత మంచి మాట! హోల్ హార్టెడ్లీ he attempted everything whatever he has begun. తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకంగా జరిగించాడు, వర్ధిల్లాడు. he prospered. చాలాసార్లు మన జీవితాల్లో పని చేస్తున్నాం కానీ వర్ధిల్లపోవడానికి కారణం ఏంటంటే, సేవ చేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, పొలం పని చేస్తున్నాం, ఇంటి పని చేస్తున్నాం కానీ బట్ నో ప్రాస్పరిటీ ఎట్ ఆల్. ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, వర్ధిల్లేకపోతున్నాం. కారణం ఏంటంటే హృదయపూర్వకంగా చేయలేకపోతున్నాం, శ్రద్ధగా చేయలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం. తద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను ఒక నాయకుడిగా చేయాలని, ఏలికగా చేయాలని ఆశపడుతున్నాను. కొంతమంది అండి నాయకులు కావడానికి, ఏలికలు కావడానికి రాజకీయం చేస్తారు, గూడుపుటాన్ని చేస్తారు. తమ స్థితిని, స్థానాన్ని ముందుకు చూపించి వారి స్థితిని, స్థానాన్ని బట్టి ఆ నాయకులు కావాలని కోరుకుంటారు. అది కాదు, అసలు అది కరెక్ట్ కాదు. దేవుడు నువ్వు చేస్తున్న పనిని బట్టి, పనిలో ఉన్న శ్రద్ధను బట్టి, నువ్వు పడే కష్టాన్ని బట్టి, నువ్వు హృదయపూర్వకంగా చేస్తున్నావా లేదా, మనస్ఫూర్తిగా చేస్తున్నావా లేదా, నమ్మకంగా చేస్తున్నావా లేదా, దానిని బట్టి నాయకత్వ స్థానం ఇస్తాడు. కానీ నీ చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ధనాన్ని బట్టి, హోదాన్ని బట్టి, ఆ పలుకుబడిని బట్టి కాదు అన్న సంగతి ఉదయకాలం గమనించాలని ప్రేమతో కోరుతున్నాను. మొదటి మాట ఏంటంటే శ్రద్ధగా పని చేయాలి. రెండో మాట మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ సామెతల గ్రంథంలోనే ఆ మాట మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మనం ఇలా గమనిస్తాం. 2వ వాక్యం మనం చదువుకుంటే సామెతలు 17. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుడి మీద ఏలుబడి చేయును, అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకును. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుడి మీద ఏలుబడి చేయును. ఇక్కడ బుద్ధిగల వాడు దాసుడే గాని, బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుడి మీద ఏలుబడి చేస్తాడు. దీన్ని ఇలా సింపుల్ గా చెప్తాను, అదొక లోతైన వచనం. అది మన బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఏలికలుగా చేస్తాడు. మన బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఏలికలుగా చేస్తాడు. కొంతమందికి వ్యతిరేక బుద్ధి ఉంటుంది. తోటి విశ్వాసులంటే, సంఘములో ఉన్న నాయకులంటే, సువార్థికులంటే, పెద్దలంటే, ఇంట్లో పెద్దవారైనా, వీధిలో పెద్దవారైనా, సంఘములో పెద్దవారైనా, నాయకులంటే చాలా మందికి వ్యతిరేక బుద్ధి ఉంటది. కొంతమందికి దుర్బుద్ధి అని బైబిల్లో ఉంది. కొంతమందికి మంచి బుద్ధి ఉండదు.
అస్వస్థ బుద్ధి. దేవుని సంఘములో ఒక వ్యక్తి నాయకుడు కావాలంటే అతడు మంచి బుద్ధి గలవాడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. ఒక 4 రకాలైన బుద్ధులు మీకు చెప్తాను. మనకు తెలిసిన మాటలు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నా. మోషేను గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 11:27లో అతడు స్థిర బుద్ధి కలిగిన వాడు అనే మాట ఉంటది. మోషే స్థిర బుద్ధి కలిగిన వాడు. మోషే బుద్ధి స్థిరమైన బుద్ధి. ఏ విషయంలో స్థిరమైన బుద్ధి అంటే, ఒకసారి ఐగుప్తు యొక్క అల్పకాల పాప భోగాన్ని విసర్జించి అసహించుకుని దేవుని పిల్లలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆ తీర్మానం డెసిషన్ తీసుకున్న తర్వాత హీ నెవర్ టర్న్. ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అందులో స్థిర బుద్ధి. కొంతమంది తీర్మానాలు మారిపోతా ఉంటాయి. కాసేపు ఉన్న మనసు కాసేపు ఉండదు. నాయకులకు అలాంటి మనసు ఉండకూడదండోయ్. అది కష్టమైన, నష్టమైన, అది భారమైన, సులభమైన ఒక నిర్ణయం తీసుకుంటే, ఒక కట్టుబాటు చేసుకుంటే, ఆ నిర్ణయానికి, ఆ కట్టుబాటుకు కట్టుబడి ఉండాలి. ఎంత వ్యతిరేకత అయినా, ఎంత భారమైనా దాన్ని భరించి ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలి. మోషే స్థిర బుద్ధి గలవాడు. అందుకే దేవుడు మోషేను ఏలికగా చేశాడు. గొప్ప నాయకుడయ్యాడు. ద గ్రేటెస్ట్ లీడర్, ఎవర్ గ్రేటెస్ట్ లీడర్ ఈజ్ నాన్ అదర్ దెన్ మోసెస్. బైబిల్ చరిత్రలో మోషే కంటే గొప్ప నాయకుడు మరొకరు లేరు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా హీ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్ అమాంగ్ ఆల్. తర్వాత దావీదుని గురించి సమూయేలు మొదటి గ్రంథం 18:5లో, అదే 18:14లో ఉంటది. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. దావీదు మిగుల సుబుద్ధి కలిగిన వాడు. దావీదు యొక్క బుద్ధి సుబుద్ధి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఒక పెద్ద కుటుంబం, అంటే ఎక్కువ మంది పిల్లలున్న యెషై కుటుంబంలో, బేత్లెహేములో, అంత ధనికమైన కుటుంబం కూడా కాదు. చిన్న పని చేసుకుంటున్నాడు. అయితే దావీదుకున్న సుబుద్ధిని బట్టి, మిగుల సుబుద్ధిని బట్టి గాడ్ మేడ్ హిమ్ ఏ రూలర్. ఒక ఏలికగా, నాయకునిగా చేశాడు. ఎంత అద్భుతమైన విషయం. ఇక 3వ వ్యక్తి ఎవరంటే దానియేలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటది. దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. 6:3లో ఉంటది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. వారి బుద్ధిని బట్టి దేవుడు వారిని ఎలికలుగా చేశాడు. 4వ బుద్ధి ఏంటంటే తిమోతి పత్రిక, తీతు పత్రిక ఉంటది. స్వస్థ బుద్ధి గలవారై, ఆరోగ్యకరమైన బుద్ధి. వంకర బుద్ధి ఉండకూడదండోయ్. వ్యతిరేకమైన బుద్ధి ఉండకూడదండోయ్. చాలా మంది ఒకే సంఘములు ఉంటారు గాని ఒకరంటే ఒకరికి పడదు. పెద్దలిద్దరు ముగ్గురుంటే ముగ్గురిది 3 దారులు. సువార్థికులిద్దరుంటే ఇద్దరిది 2 దారులు. తనకు తానే వ్యతిరేకంగా నిలబడిన ఏ రాజ్యము నిలవదు. ఏదైనా సమస్యలుంటే, ఇబ్బందులుంటే మనసు విప్పి మాట్లాడుకొని ఏక మనసుతో, ఏకభావంతో వెళ్ళాలండి. కొంతమంది ఉన్నారు, నేను గమనించి చెప్తున్నాను. మనసు విప్పి మాట్లాడినా కూడా వారిలో అహం తగ్గదు. వారు ఒక మెట్టు దిగరు. వారు అనుకుందే చేస్తారు.
వారు చేయాలనుకుందే చేస్తారు కానీ ఎవరిని పట్టించుకోరు. ఇలాంటి సమయాలు, ఇలాంటి చోట్ల వ్యతిరేకమైన బుద్ధి వస్తది. అది చాలా ప్రమాదకరం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బుద్ధిలో మార్పు రాకపోతే మనము దేవుని కొరకు బ్రతకలేము. దేవుడు నిన్ను నాయకత్వ స్థానంలో చూడలేడు అని కూడా గమనించాలి. నేను మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో 29వ వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 22:29. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నిపుణత గలవాన్ని, లేకపోతే నైపుణ్యం గలవారిని, ప్రవీణత గలవారిని దేవుడు రాజుల ముందు నిలబెడతాడు, ఏలికగా చేస్తాడు. దేవుడు మనకు అప్పగించిన పనిలో మనము నైపుణ్యం సాధించాలి. ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్స్ అంటారు. ప్రవీణులు, నిపుణులు. కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా. కొన్ని సబ్జెక్ట్స్ లో వారు ఎక్స్పర్ట్స్, వారు నిపుణులు, వారికి చాలా వాల్యూ ఉంటుంది. కొన్ని కోచింగ్ సెంటర్స్ ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కి లక్షల్లో డబ్బులు ఇచ్చి వారిని కోచింగ్ కి వాడుకుంటారు. డిఎస్సి కోచింగ్, గ్రూప్ 1 కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్, గ్రూప్ 3 కోచింగ్ కదా. ఏపీపీఎస్సిలో, యూపీపీఎస్సిలో, టీపీపీఎస్సిలో ప్రతి చోట గ్రూప్స్ కి ఎక్స్పర్ట్స్ కావాలి. దేవుడు మనకు అప్పగించిన పనిలో ఆర్ వి ఎక్స్పర్ట్ ఇన్ అవర్ వర్క్? ఆర్ వి ఎక్స్పర్ట్ ఇన్ అవర్ బిజినెస్? ఆర్ వి ఎక్స్పర్ట్ ఇన్ అవర్ మినిస్ట్రీ? ఆర్ వి ఎక్స్పర్ట్ ఇన్ అవర్ ప్రీచింగ్? ఆర్ వి ఎక్స్పర్ట్ ఇన్ అవర్ టీచింగ్? ఏదన్నా విషయంలో మనకు నైపుణ్యం ఉందా? చాలా మంది ఎన్ని ఏళ్లుగా రక్షించబడ్డా సరిగ్గా బైబిల్ చదవని రాదు, సరిగ్గా ప్రార్థన చేయని రాదు కదా. ఏ సమయంలో ఏం చేయాలో తెలియదు. స్తుతికి ప్రార్థనకు మధ్య తేడా తెలియదు. ఆరాధన వాక్యానికి హెచ్చరిక వాక్యానికి మధ్య తేడా తెలియదు. ఒక అంశాన్ని క్షుణ్ణంగా ఎరుగరు, కానీ ఏలికలుగా కావాలంటారు. మేము నాయకులుగా ఉండాలంటారు, మేము పెత్తనం చలాయించాలంటారు. నో 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 నో. ఇలాంటి వారిని దేవుడు ఎప్పుడు ఏలికలుగా చూడు. ఒకవేళ మనకున్న పలుకుబడిని బట్టి, మనకున్న ఆ స్థితిగతులను బట్టి అలాగో ఇలాగో నాయకులుగా అయితే అవ్వచ్చు, కానీ దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో, దేవుడు నియమించిన నాయకత్వంలో ఇలాంటి వారు పనికిరారు. దేవుడు మనకు అప్పగించిన పనిలో నైపుణ్యం. ఒక మాట చెప్తాను, నైపుణ్యం అంటే అర్థం ఏంటంటే, నిపుణత అంటే అర్థం ఏంటంటే, ఒక పనిని వేగవంతంగా చేయాలి, ఆ పనిని సరిగ్గా చేయాలి. అంటే తప్పులు లేకుండా ప్రిసైజ్ గా చేయాలి, ఫాస్ట్ గా. ఒకవేళ అరగంట సేపు వాక్యం చెప్పండి అనేవారంటే, లేకపోతే 10 నిమిషాలు వాక్యం చెప్పండి అని అంటే 10 నిమిషాల్లోనే చెప్పాలి, కానీ సమర్థవంతంగా చెప్పాలి. మనం చెప్పాలనుకున్న విషయాలను 10 నిమిషాల్లోనే చక్కగా ముగించాలి. చెప్పుకుంటూ పోకూడదు. నాకు 10 నిమిషాలే టైం ఇచ్చారు, అరగంట ఇస్తే బాగుండు, గంట ఇస్తే బాగుండు, ఈ 10 నిమిషాలు ఏం చెప్పాలని కాదు. నాకు ఇవ్వబడిన ఈ 10 నిమిషాల్లోనే సభకు, సంఘానికి, సమాజానికి, జూమ్ మీటింగ్ కావచ్చు, ఈ జూమ్ మీటింగ్ అవసరమైన సమర్థవంతమైన సందేశాన్ని అలా అందించి ముగిస్తే దే విల్ బి కాల్డ్ ఎక్స్పర్ట్స్. కొంతమంది 10 నిమిషాలు టైం ఇస్తే గంట సేపు చెప్తారు, చెప్పుకుంటూ పోతూనే ఉంటారు, వినేవాళ్ళు బోరు కొడతా ఉంటారు. ఏ పనైనా సమర్థవంతంగా చేయాలి, సరైన సమయంలో ముగించాలి,
వాళ్ళు ఏమంటారంటే నిపుణులు, ఎక్స్పర్ట్స్ అంట. హిజ్కియా తన పనిలో నైపుణ్యం కలిగిన సమర్థవంతుడు. దేవుడు అప్పగించిన పని బాధ్యతాయుతంగా స్వీకరించి నమ్మకంగా చేస్తూ ఉంటుండగా తన తండ్రి భక్తిహీనుడైన దేవుడు ఆయన ఏలికగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాట కూడా మన జ్ఞాపకం చేసుకుంటే సహాయకరము. లూకా సువార్త 14వ అధ్యాయం 11 వచ్చింది. లూకా 14:11. తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. దేవుడు నాయకునిగా చేయాలంటే తగ్గింపు చాలా ప్రాముఖ్యమండి. వినయం, విధేయత, దీన మనసు చాలా చాలా ప్రాముఖ్యమే. ఈ తరములో మనం గమనిస్తున్నప్పుడు ఇది కనబడట్లేదు. చాలా మంది యవన బిడ్డలు కుటుంబాల్లో తిరగబడుతున్నారు, సంఘాల్లో తిరగబడుతున్నారు, పెద్దవారిని నాయకులను లెక్క లేకుండా మాట్లాడుతున్నారు. మీకేం తెలియదు అంటున్నారు, మీకు చదువు రాదు అంటున్నారు, మీరు పాతకాలం వాళ్ళు అంటున్నారు. వాళ్ళ నాయకత్వాన్ని స్వీకరించడం లేదు. ఇది చాలా ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. ఒక మంచి మాట మనం బాగా తెలుసు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. యవనస్తులారా, చిన్నపిల్లారా, పెద్దల అక్కడున్న మా సందర్భంలో పెద్దల ఆ నాయకత్వంలో ఉంటూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఇంట్లో తల్లిదండ్రులు అప్పో చేయవద్దు, ఎదిరించవద్దు, లెక్క లేకుండా మాట్లాడకూడదు. దేవుడు తన సురక్తమి సంపాదన సంఘములో నియమించిన నాయకులను తృణీకరించవద్దు. అది నీకు నాకు చాలా ప్రమాదకరం. దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగ్గించుకోండి, దేవునికి లోబడండి, దైవజనులకు లోబడండి, వినయమైన మనస్సు గలవారై ఉండండి. రాబో కాలంలో దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. మనకు బాగా తెలిసిన మాటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 దాకా మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు, ఆయన దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించాడు. చాలా ఆశ్చర్యం కలిగించే మాటలు అవి. దయచేసి వాటిని మనం చదువుకుంటే మనకు సహాయకరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలా అమూల్యమైన మాటలు మనకు కనబడతాయి. 2వ అధ్యాయంలో క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. మరణం పొందునంతగా అనగా
శిలువ మరణం పొందినంతగా ఎవరు తెచ్చుకున్నవాడే తన్ను తాను తగ్గించుకునేను. అంటే ఎవరో తగ్గిస్తే తగ్గటం కాదండోయ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన్ను తానే తగ్గించుకునెను. ఇప్పుడు గమనించండి, 2:9 ఎలా ఉంటది? అందుచేతను తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తానే తగ్గించుకున్న హేతువు చేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. చూసారా? అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. ప్రతి వాని నాలుకయు తనయైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. విధేయతలో ఉన్న ఆశీర్వాదం, విధేయతలో ఉన్న దీవెన. నేను తగ్గించుకోను, నేను హెచ్చించుకుంటానంటే దేవుడే నిన్ను తగ్గిస్తాడు. దేవా, పరలోకమందున్న నీవే నా కొరకు, మా కొరకు భూమి మీదకి వచ్చి ఎంతగా తగ్గించుకున్నావే అని దీన మనస్కులమై ఆయన బలిష్టమైన బాహుకు అప్పగించుకుంటే దేవుడు ఉన్నతంగా హెచ్చిస్తాడు. మనం ఎంతగా తగ్గించుకుంటామో అంత ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. మనల్ని మనమే హెచ్చించుకుంటే దేవుడే మనల్ని తగ్గిస్తాడు. దేవుడు తగ్గిస్తే ఎవడు హెచ్చించలేడు. దేవుడు హెచ్చించ మొదలు పెడితే ఎవడు తగ్గించలేడు. మళ్ళా చెప్తున్నాను, దేవుడు తగ్గిస్తే ఎవడు హెచ్చించలేడు. దేవుడే హెచ్చిస్తే ఎవడు తగ్గించలేడు. కాబట్టి ఆయన బలిష్టమైన బాహుల క్రింద మనం అప్పగించుకోవాలి. ఇక నేను చివరి మాట జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నన్ను హెచ్చించాలంటే, ఏలికలుగా చేయాలంటే పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రత గల వారిని దేవుడు ఏలికలుగా చేస్తాడు. ఈ మాట మనకు గుర్తొస్తే మనకి వెంటనే ఆదికాండములో ఉన్న యోసేపు మనకు గుర్తొస్తాడు. యోసేపు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అన్నల చెడుతనాన్ని తండ్రికి రిపోర్ట్ చేసేవాడు. ఇతడు చెడుకు, పాపానికి దూరంగా ఉండేవాడు. పరిశుద్ధత అంటే ప్రియం. తనకంటే 10 మంది పెద్దలు అన్నలు ఉన్నారు. అందరూ చెడ్డవారే, ఒక్కరు మంచివారు కాదు. 10 మందిలో చెడ్డవారిలో ఒక మంచివాడు ఉంటే ఆటోమేటిక్ గా చెడ్డవాడిగా మారిపోతాడు. అప్పుడప్పుడు మనం ఉంటాం, మా అబ్బాయి చాలా మంచివాడండి, మా అమ్మాయి చాలా మంచిదండి. ఫలాని వారి సహవాసానికి వెళ్ళి మా అబ్బాయి చెడిపోయాడండి, మా అమ్మాయి చెడిపోయింది, మేము చాలా మంచివారమండి, మా కుటుంబం చాలా భక్తి గలదండి, ఏం చేస్తామండి, ఆ చెడు స్నేహం, మోసపోకుడి దుస్సాంగత్యం మనిషిని చెరుపును కదా అని మనం సమర్థించుకుంటాం. కానీ భక్తి అంటే ఏంటంటే 10 మంది చెడ్డవాళ్ళలో ఒక మంచివాడు ఉంటే తాను చెడ్డవాడైపోవడం కాదు, కానీ ఆ 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా వారిలో యోగ్యంగా బ్రతకడం, ప్రత్యేకంగా బ్రతకడం, పవిత్రంగా బ్రతకడం కదా. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడం. యాకోబు 1:27 యోసేపు అలా ఉన్నాడు. తర్వాత అన్యాయంగా ఐగుప్తుకమ్మ వేశారు. పాపం చేయడానికి ఆ ప్రోత్సాహం జరిగింది, అక్కడ ప్రేరణ జరిగింది. కానీ యెహోవాకు విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలాగ చేస్తానని, తన దేవుడు పరిశుద్ధుడని
తను కూడా పవిత్రంగా బ్రతకాలని కంకణం కట్టుకున్నాడు. చేయని నేరానికి అన్యాయపు తీర్పు గురై చెరసాల్లోకి వెళ్ళాడు. అతన్ని తిట్టారు, కొట్టారు, చేతులకు కాళ్లకు బొండ వేసి బిగించి జైల్లో త్రోసివేశారు. అయినా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. తన మనసును కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఒకరోజు రానే వచ్చింది. ఫరో చేతుల మీదుగా కిరీటాన్ని అందుకొని ఏలికాడు. చూడండి, ఆ మాటలు చదివితే భలే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆదికాండము 41వ అధ్యాయంలో 39 నుంచి మనం చదువుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయంలో 39 నుంచి చాలా మంచి మాటలు అక్కడ ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి. జస్ట్ ఒక్క నిమిషం జ్ఞాపకం చేస్తాను. ఫరో మాట్లాడుతున్నాడు యోసేపుతో. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనుక నీవలే జ్ఞాన వివేకములు గలవారు ఎవరునూ లేరు. దేవుడే ఇదంతా నీకు తెలియపరిచాడు కాబట్టి నీకంటే జ్ఞానం గలవాడు ఈ దేశంలో ఎవడు లేడు అంటూ ఒక మాట చెప్పాడు. మరియు ఫరో అలా నడిచినాం, తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్ల అతని తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి అతన్ని ఐగుప్తు దేశం అంతటికి రాజుగా ప్రకటిస్తున్నాడు. ఒక మాట మనం గమనిస్తాం ఇక్కడ ఏముంటుందంటే 43వ వచనం, తన రెండో రథం ఎక్కించెను, అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. 44, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటా ఏ మనుషుడు తన చేతినైనా కాలనెత్తకూడదు. ఫరో తన ఇంటి మీద, తన రాజ్యం అంతటి మీద అధికారం ఇచ్చి ఏలికనుగా చేశాడు. యోసేపు యొక్క పరిశుద్ధ జీవితం. అపవిత్రులు ఎప్పటికి కూడా ఏలికలు కాలేరు. బయట లోకములో అయితే కావచ్చు, కానీ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో, పరిశుద్ధ సంఘములో ఏలిక కావాలంటే పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేరు. ఈ రోజుల్లో అపవిత్రత ఎక్కువైపోతా ఉంది. పవిత్రతకు పెద్దపీట వేసేవారు ఉన్నారు, అయితే వారి లెక్క తక్కువ కనపడతా ఉంది. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఒక వ్యక్తి చూపును బట్టి, చదువును బట్టి, స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి, కులాన్ని బట్టి, జాతిని బట్టి, మతాన్ని బట్టి మనం ఎన్నడూ నాయకుడు గేలిక చూడకూడదు. వారిలో ఆధ్యాత్మిక గుణగణాలు మనం చూడాలి. అప్పుడే దేవుడు మనం దీవిస్తాడు. కాబట్టి నా ప్రేమ వల్లారా, హిజ్కియా ఏలుబడి చేశాడు. ఒక ఆశ్చర్యం ఏంటంటే, తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజున యెహోవా మందిరములో ఉన్న నిషిద్ధమైన వాటన్నిటిని ఎత్తి పడద్రోయమని చెప్తే, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొని పవిత్రపరచుకుని వాటన్నిటిని ఎత్తి కెద్రోను వాగులో పడవేశారు. అంటే దేవుడు నియమించిన నాయకుడు తాను పవిత్రంగా ఉంటూ తన కుటుంబాన్న, తన సంఘాన్న, తన పరిచర్యన, తన పరిసరాలన పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు, తాపత్రయపడతాడు, కంకణం కట్టుకుంటాడు. ఒక వ్యక్తి తన జీవితంలో కానీ, తన సేవలో కానీ పరిశుద్ధతకు పీట వేయకపోతే అతడు దేవుడు నియమించిన నాయకుడు కాదు అని గమనించాలి.
పరిచర్య అంటే పెత్తనం కాదండి. పరిచర్య అంటే పరిశుద్ధత. ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నాయా, బలహీనతలు ఉన్నాయా, మన ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, వాటిని ఏకాడికి ప్రార్థనాపూర్వకంగా ఏ మాత్రం రాజీ లేకుండా ఆ కుటుంబాన్ని, ఆ వ్యవస్థన, ఆ సంఘాన్ని పరిశుద్ధపరచడానికి హిజ్కియాలాగా తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అప్పటికే దేవుని కోపం దండిగా వచ్చేసిన రాజ్యం మీద. అయితే హిజ్కియా కాలంలో దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా ఇలా బాధ్యతాయుతంగా, బలంగా, నమ్మకంగా, శ్రద్ధగా కష్టపడి మనస్ఫూర్తిగా చేద్దాం. మన దేవుడు పరిశుద్ధుడని మనం కూడా పరిశుద్ధత కలిగి దేవుని మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ఆమేన్. మంచిది. ఉదయం మరి చక్కటి వర్తమానం విన్నాం. హిజ్కియా జీవితం గురించి, దావీదును గూర్చి, యోసేపును గూర్చి, జీవితాలలో పరిశుద్ధంగా ఎలా జీవించారు, ఎలాంటి బుద్ధి కలిగిన వారై ఉన్నారు అనే విషయాలు మన మధ్య తన దాసుని ద్వారా తీసుకొచ్చారు. మనం కూడా మరి సంఘములు ఎలా ఉన్నామని పరీక్షించుకొని ముందు కొనసాగుదాం, సరి చేసుకుందాం. మరి వాక్యం అందించిన ప్రియులు అబ్రహామునకు ప్రేమ వందనాలు. చివరిగా మన వద్ద రెడ్డమన్న ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. పెద్దలు రెడ్డమన్న గారు ప్రార్థించాలని కోరుతున్నాం. రెడ్డమ్మని అన్మిట్ అవ్వండి. అన్న ఇంకో పేరు చెప్పండి అన్న. కావటం లేదా? అన్మిట్ అవ్వలేదు. రామణమూర్తి నాయక్ ఉన్నారు, ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రార్థన చేద్దాము. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువ, నమ్మకమైన యేసయ్య, మరొకసారి మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. హృదయకాల సమయంలో నీ దాసుని ద్వారా చక్కని మాటలు మాకు నాయనా ఇదిగో వినిపించావు. నమ్మకముగా నాయనా యథార్థముగా ఎలా ఉండాలో నీ ప్రియ దాసుని ద్వారా చక్కని మాటలు నా ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి చూపించి మమ్మల్ని అందరినీ మరొక్కసారి నా ప్రభా మరి పురికొల్పినందుకు ఇంత గొప్ప కార్యమునైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ఒక్క తాటిపైన మమ్మల్ని తీసుకొని వచ్చి ప్రతిదినం ఉదయకాల సమయంలో చక్కని మాటలతో పరిశుద్ధాత్మతో నైనా మమ్మల్ని హెచ్చరిస్తూ ముందుకు సాగిస్తున్నందుకు మీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటూ ఇదిగో ఈ వాక్యము ద్వారా నా ప్రభా మమ్మల్ందరినీ చక్కని ఆతిథ్యములోనికినైనా ఆత్మీయలోనికినైనా నడిపించినటువంటి నా ప్రభా నీ ప్రియదాసునికి నాయన సంఘానికి నా ప్రభా మరొక్కసారి దీవించి ఆశీర్వదించి బలపరిచి తన కుటుంబాన్ని పరిచర్యను నాయన చేస్తున్న పనిని తోడుగా ఉండి నడిపించి సహాయం చేసి దీవించమని ఈ జూమ్ మీటింగ్ లో నా ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరం కూడా మేము నాయన మెలకువ కలిగి ఇదిగో యథార్థత కలిగిన ప్రభా ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే భాగ్యమును నాకును మాకును మా అందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావములు, కీర్తి మీరు పొందుకొనమని మా రక్షకుడను మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామములో దీన మనసుతో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన రాముడు తనకు ప్రేమవందనాలు. అలాగూ ప్రారంభ ప్రార్థన చేసిన శివారెడ్డి అన్న, ఇజ్రాయెల్ అన్నకు కూడా ప్రేమవందనాలు. చక్కటి పాట పాడి వినిపించిన రూపేష్ అన్నకు ప్రేమవందనాలు. విశేషంగా ఇద్దరు మన మధ్య వాక్యం అందించిన దేవుని దాసుడు చిరదాల అబ్రహాం అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ
సమయాన్ని నాకు అప్పగించిన మన ప్రియులు బర్నబాస్ అన్నకు ప్రేమ వందనాలు తెలియజేస్తూ ముందున్న సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాం. వందనాలనా బర్నబాస్ అన్న, వందనాలు.